ఒరే సిగ్గులేనోడా చింతపండు మలిగా ఇంకా ఎన్నాళ్ళురా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరేం పేరు వెంకర్ రెడ్డి మల్లెడ్డి రంగారెడ్డి అందరూ ఉచ్చలాగుతావు అగ్రకుల నాయకులని ఊడిగం చేస్తావు బాగుంది కదనే ఒరే సిగ్గులేని మల్లిగా ఇంకెన్నాళ్ళురా కాంగ్రెస్ పార్టీలో ఎంగిలి బతుకు తింటావు ఊడిగం చేస్తావు బాగుందిరా సుదర్శన బాగా రాసిర్రా నీ జాతి ప్రయోజనాలు పట్టవా అందుకే కదరా బూర నరసయ్య గౌడ్ ఓడుకోవాలి సామల కిరణ్ కుమార్ రెడ్డి ఉచ్చదాగి గెలవాలని కోరుకున్నాము ఇంకా నీ వర్గాలకు మేలు చేయవా అందుకే మల్లెడ్డి రంగన్న పేదల పెళ్లి ఎక్కడన్నా యశస్వి రెడ్డి సాగల ఐలమ్మ వారసురాలు అప్పుడు గుర్తురాలే వర్గాలు ఉద్యమాలు చేయడం బలుగు బలహీన వర్గాల వంతురా వాటి ఫలాలు అందుకోవడం ఉచ్చదాగిన వంతు కాంగ్రెస్ ఉచ్చదాగిన మలిగాని వంతు ఎమ్మెల్సీ పదవి వాళ్ళు వెనకటి నుండి విభజించి పాలిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఉచ్చదాగినం ఉచ్చల భాష నేర్పించిన జనాలకి మహేష్ గారు ఇంకా మంచిగా నేర్చుకున్న ఉచ్చల భాష టెన్షనే లేదు నాకు ఎంగిలి మెత్తలు కాసపడే నీలాంటి సన్నాసులు ఉన్నంత కాలేసి సిగ్గిలేని చింతపండుగా నీలాంటి సన్నాసులు ఎంగిలి మెత్తలు కాసపడే సన్నాసులు లత్కోరు గాను లుచ్చలు లంగలు లఫంగలు బ్రోకర్ గాన్లు కాంగ్రెస్ ఎంగిలి మెత్తలు తిన్న లుచ్చా నా కొడుకులు ఉన్నంత కాలం దీన్ని ఎవడన్నా జర్నలిస్ట్ అంటారా సన్నాసుల ఎంగిలి మెతుకులు తిన్నోడా సిగ్గిలేనోడా మరి నేను తీయే మాట్లాడుతున్నా వాడు పేపర్లు రాయంగా లేనిది నేను తిడుతొచ్చినా ఇది జర్నలిజం అన్నప్పుడు నేను చేసే జర్నలిజం కదా ఎవడరా మళ్ళీ కానీ చెంచాలు కామెంటేటర్లు బ్రోకర్ నా కొనకల ఇది రాతనారా ఎంగిలి మెతుకులు తినేటోడా సన్నాసోడా సిగ్గిలే గిట్ల రాస్తారు పేపర్ల బజార్లో పంది బత్తాడు నీరు బత్తాడు ఇంకా చూడు ఎంగిలి మెతుకులకు ఆశపడే నీలాంటి సన్నాసులు సాయ బదిలిపించాడుకున్నంత కాలం హక్కుల కోసం కొట్టే జాతుల ఉద్యమాలు నీరు కానిపోతాయి కుల సంఘాలను అడ్డం పెట్టుకొని కుల పెద్ద మనుషులను అడ్డం చూసుకొని డబ్బులు సంపాదించే వెరీలను నమ్మితే ఆర్కెస్ట్రీను జాతుల సీనేను మరి అలా ఉచ్చదాయిలో ఎక్కడైంది అప్పుడు గుర్తురాలే ఇంకా 100 ఏళ్ళైనా ఈ వర్గాలు రాజ్యాధికారం అందుకోవడం అసాధ్యం అట్ట కాదు మీరందరూ జాతుల సీనయంకంగా ఆర్కెస్ట్రీయంకంగా పోతే చింతపండు మల్లిగాడనే నేను ఈ లుచ్చని ఈ లోఫర్ని కాంగ్రెస్ నాయకులు ఉచ్చదాగినోడిని నేను ముఖ్యమంత్రి కావడం కష్టమే అంటుండు అట్లే రాసిండు ఆయన నాకు అది అర్థమైంది ఇంకా అనగారిన జాతుల పేరు చెప్పుకొని వాళ్ళ ఉచ్చదాగి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని పూట గడిపితే ఈ డమ్మీ లీడర్లను అది ఉచ్చదాగిన మల్లిగన్న తరిగికొట్టల్లా నీ భాషకు తగ్గట్టుగా మహేష్ గాడ్సే భాష బరాబరుగా ఈట్ కా జవాబ్ పత్తర్సే దేంగే వదిలిపెట్టే ప్రసక్తే లేదు లుచ్చా నా కొడుక ఇది ఒక వార్త రాస్తారు ఇట్లా ఏ లుచ్చా నా కొడుక నీకు పేపర్ నడిపించే ఇట్లా నడిపేమని ఇట్లా రాయమని చెప్పినోడు వాడు అమ్మకాబ కుట్టలేరా ఇదారా రాసే విధానం రే సిగ్గిలేనోడా ఎంగిలి మెతుకులు తిన్నోడా మరి వాళ్ళు ఉచ్చదాగినోడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉచ్చదాగినోడు లెక్క ఉందా ఓ లెక్క చెప్తావా నిజాలు నిక్కచ్చిగా మాడే వ్యక్తులను ప్రశ్నించే గొంతులు ఉద్యమాలను నెత్తి మీద మోసే మహనీయులు గుండెల్లో పెట్టుకొని ముందుకెళ్ళాలి నాలాంటి నీలాంటి లుచ్చల్ని కాదు నీలాంటి లోఫర్ నా కొడుకుల్ని కాదు నిజాలు నిర్భయంగా నిక్కచ్చిగా మాట్లాడితే ఏ యూట్యూబ్ ఛానల్ ఎదగొద్దని చెప్పేసి రిపోర్ట్లు కొట్టుకుంటే బీసీ బిడ్డల పైన కుట్రలేసి లుచ్చా నా కొడుకుల్ని ఎదగనియొద్దు నిజంగానే ఎదగనియొద్దు ఇంతవరకు మహేష్ గాడ్స్ అంటే ఒక్కరోజు కూడా ఇట్లా ఫోన్ పట్టుకుంటే రిపోర్ట్ కొట్టలే ఏ ఛానల్కి అది నా యొక్క చిత్తశుద్ధి నీ పైన కూడా కడుపుకు అన్నం తినేటోడు అమ్మకు అబ్బకు పుట్టినాడు కొట్టడు నువ్వు మరి మనసులో పుట్టినావా మరి ఇంకేమన్నా నాకు తెలియదు నీలాంటి లుచ్చలే అట్లా లుచ్చా పనులు చేస్తారు ఇది చింతపండు మల్లిగాడు రాసే విధానం నల్లికుట్ల మన రేవంతు తొలి వెలుగు నప్పతండ్ల మల్లిగాడి ఛానల్ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులుగా ఉండాలి మిగతా వాళ్ళందరికీ రిపోర్ట్ కూడా లేదు ఓ రోజు వస్తుందిరా ఓ రోజు వస్తుంది మేమందరం తలుసుకొని మూకుమ్మడిగా నీ ఛానల్ కూడా రిపోర్ట్ కొట్టే రోజు వస్తుంది కానీ వద్దు ఓడి పీదినని మనం తినొద్దని ఓపిక పడతాను లేకపోతే నిన్ను ఈ పాటికి పండబెట్టి పంగ తీసుకుంటుంది సో ఇది చింతపండు మల్లేశ కానీ ముచ్చట సిగ్గు లేని చింతపండు కానీ మరి సిగ్గుదాపే ముచ్చట మరి రాసుకొచ్చుకుంటు వానికి సిగ్గు ఎగ్గు లేదా
పెద్దపల్లి రాజన్న నీకన్నా సిగ్గాని మీద రాస్తప్పుడు ఇంకో ఇట్లా రాయకూడదు, ఇది జర్నలిజంగా గుర్తు తెచ్చుకో. నవ్వుతురు జనాలు చూసి. సో ఇది పరిస్థితి. ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి.